హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను షిప్ పైన హెలికాప్టర్ ల్యాండింగ్ ఏరియా. ఇది వచ్చేసి పెద్ద పెద్ద కార్గో షిప్పులకి, అకామిడేషన్ షిప్పులకి ఉంటుంది. అకామిడేషన్ షిప్పులు అంటే సముద్రంలోకి వెళ్ళిపోయి పనిచేసి అక్కడే ఉండి నైట్ అంతా రెస్ట్ తీసుకుని మళ్ళీ తెల్లవారు వెళ్ళి డ్యూటీకి వెళ్ళిపోయి ఉంటారు. దాన్ని అకామిడేషన్ షిప్పులు అంటారు. అది అకామిడేషన్ షిప్ వచ్చేసి హెలికాప్టర్ ల్యాండింగ్ ఏరియా ఉంటుంది. ఆ ల్యాండింగ్ ఏరియా ఇన్స్పెక్షన్కి నేను నా టీంలో ఒక రోడ్ని తీసుకుని వచ్చాను. అదంతా కూడా ఎలా ఉంది, ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉంటే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంతా వెరిఫికేషన్ చేసుకొని నేను ఒక కొటేషన్ అనేది రెడీ చేసి వెజల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఓకే చేసి మళ్ళీ నాకు అది ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాను. సో నేను మొత్తం కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. ఇన్స్పెక్షన్ అంతా చేశాను. ఇన్స్పెక్షన్ అంతా చేసిన తర్వాత ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ మార్క్ చేసి వాళ్ళకు ఒక కొటేషన్ రెడీ చేసి ఇచ్చాను. సో వాళ్ళు వర్క్స్ యాక్సెప్ట్ చేశారు. ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత జస్ట్ మీకు అలా చూపిద్దామని, అలాగే నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న వెజల్స్ కూడా అలాగా కవర్ చేసి మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో తీశాను. నెక్స్ట్ అది మా ప్రజెంట్ అయితే మీకు చూపించాను కదా చుట్టూ రౌండ్, అదంతా కూడా మా జెట్టి. అది మా జెట్టీలో షిప్పులు ఉన్నవి, మేము వర్కులు చేస్తున్న షిప్పులు అన్నీ కూడా అలా కవర్ చేసి మీకు చూపించాను. చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా ఎయిర్ ల్యాండింగ్ది, హెలికాప్టర్ ల్యాండింగ్ ఏరియాలో అవి లైట్స్, సిగ్నల్ లైట్స్. అవి ల్యాండింగ్ అయ్యేటప్పుడు సిగ్నల్స్ ఆన్ చేస్తారు. అవి ఆ లైట్సే ప్రాబ్లం ఉన్న ఆ లైట్స్ అన్నీ కూడా రిపేర్ చేయించాను. అంతా కెప్టెన్ అయితే హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అయిపోయాడు. వర్క్ అంతా హ్యాపీగా చేయించాను, సాటిస్ఫాక్షన్ అయిపోయి థ్యాంక్స్ చెప్పాడు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.